హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే పిల్లలు ఎంతో ఇష్టపడి టేస్టీగా నచ్చి తినే నూడిల్స్ని ఈరోజైతే ఈజీ ప్రాసెస్లో మనం చేసేసుకుందాం అండి. చాలా చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో చేశారంటే నూడిల్స్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి. అలాగే రోడ్ సైడ్ తీసుకున్న నూడిల్స్ కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే వాళ్ళైతే షాప్స్లో వాళ్ళైతే అజీనమోటో కానీ మసాలా పొడి కానీ కారం ఎక్కువ వేస్తారు కదా, అలా కాకుండా మన పిల్లలు ఏ విధంగా తింటారో అదే విధంగా మనము టేస్ట్కి సరిపడగా కారం అది కరెక్ట్గా ఉప్పు కారం వేసుకొని కానీ ఈ పద్ధతిలో కానీ చేశారంటే నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా పిల్లలకి నచ్చేటట్టుగా మనం అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూసేద్దారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నేనైతే 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేనైతే ఎగ్ నూడిల్స్ చేయబోతున్నానండి. ఈ ఎగ్ నూడిల్స్ కోసం నేనైతే ఇక్కడ 6 or 7 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని చితక్కొట్టుకొని మనము ఈ ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా 1కి 2 ఫ్లేమ్ అనేది మన ఇష్టం అండి. హైలో పెట్టుకోవచ్చు, సిమ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇలాగ ఒకటి కూడా ఎగ్స్ అనేది చితక్కొట్టి వేసేసుకుంటున్నాను కదా. ఇలాగ మనం ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసేసుకొని పెద్ద కళాయి ఉందంటే అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడైతే దగ్గర 6 ఎగ్స్ వరకు వేసుకున్నాను. వేసుకొని 1 నిమిషం వరకు అలాగే వదిలేసుకున్నానండి కళాయిలోని. ఇప్పుడు గరిటె పెట్టుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. మనకి అన్ని సైడు మనకి ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే మనకి షాప్స్లో చేస్తారు కదా, పెద్ద గరిటెలు పెట్టి కలుపుతుంటారు. అలా కాకుండా ఇక్కడైతే నేను కళాయిలోని ఎగ్ బుర్జీలాగా అయితే ముందుగా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు, ఇక్కడ ఒకటి ఐటెం మనం రెడీ చేసుకున్నాడు. కొద్దిగా ఉప్పు కారం అనేది మనము చూసుకొని వేసుకోవాలండి. ఇక్కడైతే నేనైతే ఈ ఎగ్ బుర్జీలోని పెప్పర్ పొడి 1 స్పూను, అలాగే 1/2 టీ స్పూను ఉప్పు వేసుకొని ఇక్కడ ఒక 1/4 టీ స్పూను కారం వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ బుర్జీని అనేది ఇలా కలిపేసుకొని మనము ఇది ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మరొక 2 నిమిషాలు ఉప్పు కారం కలిపేటట్టు బాగా కలిపేసి ఇప్పుడు ఈ ఎగ్ బుర్జీని అనేది మనం పక్కన పెట్టుకోవాలండి. 2 నిమిషాలు వేగిందనుకోండి మనకి ఎగ్కి అంతా కూడా ఉప్పు కారం పెప్పర్ కూడా బాగా పడుతుంది. చూసారు కదా, ఇక్కడ 2 నిమిషాల తర్వాత మనకి కలర్ అనేది పూర్తిగా పట్టింది. ఎగ్ బుర్జీ అయితే బాగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయిందండి. ఏమాత్రం పచ్చిగా లేకుండా నీచు స్మెల్ లేకుండా మనం ఇలాగ వేయించేసుకున్నామంటే మనకి ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు తర్వాత అదే కళాయిలోనే టిష్యూ పేపర్ కానీ క్లాత్తో కానీ ఇలా కళాయిని అనేది తుడిచేసుకోవాలండి. లేదంటే వాష్ చేసేసుకున్నా పర్వాలేదు. మనం కంటిన్యూషన్ నేను నూడిల్స్ చేయడం వల్ల ఇక్కడైతే నేను ఇదే కళాయిలోని 1.5 లీటర్ వరకు వాటర్ అనేది వేసుకున్నానండి. ఈ వాటర్ దేనికోసం అంటే మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. మనకి ఏంటంటే ఇలా ఆయిల్ ఉప్పు వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేది అంటుకోకుండా స్టిక్కీ అవ్వకుండా వస్తాయన్నమాట. ఇక్కడ నేను చేస్తున్న నూడిల్స్ అయితే నూడిల్స్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడైతే నూడిల్స్ బయటనన్నీ కూడా ఈ వేడి నీటిలోనే వేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి. కిందకి మీదకి ఒకసారి 2 సార్లు ఇలా తిప్పేసి వీటిని మనం వడకట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, గరిటెతో ఇలా కలిపేసుకొని మరీ ఎక్కువసేపు ఉంచుకొని కూడా మనకి కొద్దిగా మెత్తగా వచ్చేస్తాయి. అలా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటప్పుడే మనం వడకట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా గరిటెతోని 1కి 2 సార్లు చేసుకున్న తర్వాత కిందకి మీదకి కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి బాగా నీళ్ళు అనేది వేడెక్కింది కదండి. ఒక 2 నిమిషాలు ఉంటే చాలు, మనకి త్వరగానే ఉడికిపోతాయి నూడిల్స్. ఇక్కడైతే నేను గరిటెతోని కిందకి మీదకి 4 పక్కల కలిపేసుకున్న తర్వాత వీటిలో అయితే వడకట్టేసుకోవాలండి. ఎక్కువసేపు అయితే ఉడకనివ్వకూడదు. ఇక్కడ చూసారు కదా, మొత్తాన్ని అయితే నేను కలిపేసాను 2 నిమిషాలు. ఇప్పుడు స్టెయినర్లోని వచ్చి మనం వడకట్టుకోవాలండి. ఇక్కడ వాటర్ ఏమీ లేకుండా కూడా డ్రైన్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చూడండి. ఇక్కడైతే నేను గిన్నెలోనైతే నెట్ట పెట్టేసుకొని నూడిల్స్ని అయితే ఇలాగ గట్టిగా ఉండేటప్పుడు కొద్దిగా వేసేసుకుంటున్నానండి. మొత్తాన్ని ఇప్పుడు ఇలా వడకట్టుకోవాలి. లేదా మనం సింక్లో కూడా ఈ పాత్రను పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే మనము వడకట్టేసుకున్నాం కదా, వేడిగా ఉండేటప్పుడే ఇందులో అంటుకోకుండా ఇంకొక టిప్ ఏంటంటే మనకి చల్లనీళ్ళు అనేవి కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, అసలు నూడిల్స్ అనేది అంటుకోకుండా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను కొద్దిగా 1/2 గ్లాస్ వరకు నీళ్ళు అయితే వేసుకొని బాగాన నీళ్ళు అనేవి ఇలాగా చల్లనీళ్ళు వేసుకున్నట్టు అంటుకోకుండా వస్తాయండి నూడిల్స్ని. ఇప్పుడు నూడిల్స్ ప్రాసెస్ ఏంటని చూసేద్దామండి. నేనైతే వేరే కళాయి పెట్టేసుకొని
ఇది హైలోనే పెట్టుకున్నానండి ఫ్లేము. ఇందులోనైతే ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెటు, క్యాబేజు, క్యాప్సికము బీన్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసుకున్నాం కదా కళాయిలోని, అది నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే చిన్నగా తురుముకున్న క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్నగా ఇవన్నీ కూడా ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని మీడియం ఫ్లేమ్లో కానీ హైలో కానీ పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా కలర్ మారితే చాలండి, మరీ ఎక్కువసేపు వేయించుకోవసరం లేదు. ఒక 3 మినిట్స్ అయితే చాలు, మనకు త్వరగా నెగిపోతాయి. లేదు అనుకుంటే మనం మూత పెట్టుకున్నాం అనుకోండి 2 నిమిషాల్లోనే మనకి మెత్తగా మగ్గిపోతాయి. ఇక్కడ నేను 1 నిమిషం పాటు నూనెలో వేయించేసుకొని తర్వాత నేను కూడా 2 నిమిషాల వరకు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసాం కదండి, 1 నిమిషం పాటు కొద్దిగా ఆవిరి వస్తుంది కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంటే చాలండి, మనం చిన్న కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయండి బాగానా. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మనము వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటొకటి వేసుకోవాలండి. ఇందులోనైతే 2 స్పూన్ల వరకు నేను గ్రీన్ చిల్లీ సాస్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను సోయా సాసు, ఇప్పుడు ఇందులోనే 1 స్పూను వెనిగర్, మరీ ఎక్కువ వేసుకోవట్లేదండి, టేస్ట్ కొద్దిగా వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు అలాగే మనకి ఈపీ మసాలాలోని మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదండి, ఆ మసాలా ప్యాకెట్లు కూడా నేనైతే ఇక్కడ దగ్గర నేనైతే 8 బైట్స్ తీసుకున్నాను. వాటికి కానీ నేను 6 ప్యాకెట్లు అయితే వేసుకున్నానండి. ఇలాగా మసాలా పొడి అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మనం కలుపుకున్నాం అనుకోండి, ఈ మసాలా అంతా కూడా వెజిటేబుల్స్ పడుతుంది. మనం నూడిల్స్ కలుపుకునేటప్పుడు కూడా ఈవెన్గా ప్రతి ఒక్క నూడిల్స్కి కూడా మసాలా అనేది పడుతుంది. ఇక్కడ 2 నిమిషాలు బాగా నేను కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న నూడిల్స్ని అయితే వేసేసుకోవాలి. మొత్తంగా వేసుకోవాలండి, నూడిల్స్ అనేది ఎక్కడ కూడా స్టిక్ అవ్వదు. ఎందుకంటే మనము ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చండి, కొంతమంది ఐస్ క్యూబ్స్ కూడా మీదన పెట్టి ఉంచుతారు. మనకు నూడిల్స్ అనేది చాలా సాఫ్ట్గా కనిపిస్తాయి కానీ మనకి విడివిడిగానే ఉంటాయండి. ఇక్కడ మీకు ముద్దలాగా పడింది కదా, ఇప్పుడు వీటిని మనము గరిటెతోని మనం ఇలాగ విడదీసుకొని బాగా కలిపేసుకోవాలండి. కింద నుంచి మీద వరకు మసాలా కలుపుకున్నాం అనుకోండి, మనకి నూడిల్స్ అనేది చాలా పొడిగా వస్తుంది. ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా కూడా కింద నుంచి మీద వరకు కొద్దిగా కలుపుకుంటూ రావాలి. ఒకసారి ఎక్కువ తీసుకోకుండా ఒక సైడ్ నుంచి కొద్ది కలుపుకున్నాం అనుకోండి, నూడిల్స్ మొత్తానికి కూడా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అలాగే మసాలా పౌడర్ కూడా బాగా పట్టింది అనుకోండి, అప్పుడు మనకి నూడిల్స్ అనేది విడివిడిగా కూడా బాగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం అనుకోండి, పొడిగా నూడిల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇక్కడైతే మనకి చేసుకున్న నూడిల్స్ అయితే రెడీ అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బుర్జీని అయితే నేను వేసేసుకున్నానండి. అలాగే సన్నగా పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా, కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు. ఇలాగా ఉల్లిపాయ కోడిగుడ్డు బుర్జీ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. మనకి ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు ఎవరైనా కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4 టీ స్పూన్ వేసాను కనుక ఆయిల్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదండి. చాలా ఈజీ అయిన ఈ నూడిల్స్ని మనం ఇంట్లోనే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం ఇంట్లోనే ఎప్పుడైనా తినాలనుకునేటప్పుడు ఇలా నూడిల్స్ని అయితే మనం పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. అలాగే లంచ్ బాక్సులు కూడా ఇచ్చామనుకోండి, అసలు ఎటువంటి స్మెల్ రాకుండా కూడా నూడిల్స్ అనేది పాడవకుండా కూడా చాలా బాగుంటాయి. లంచ్ బాక్సులు కూడా ఇలా చేసి ఇవ్వచ్చు. పిల్లలు మనకి అప్పుడప్పుడు అన్నంకి బదులు ఇలా నూడిల్స్ చేసేస్తే ఇష్టపడి తింటారు. అలాగే ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన నూడిల్స్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అండి. అలాగే ఎగ్ నూడిల్స్ని ఇలా సర్వ్ చేసుకొని గ్రీన్ సాసు, రెడ్ సాసు, ఆనియన్ పీసెస్ వేసుకొని మనం పిల్లలకు వేడివేడిగా వర్షం పడేటప్పుడు కానీ ఇలా చేసి ఇచ్చామనుకోండి, కొద్దిగా తిన్నవాళ్ళు కొంచెం ఎక్కువగా తింటారు, పిల్లలు ఇష్టపడి తింటారు. ఎందుకంటే మనం హోమ్ మేడ్ ఫుడ్ కనుక ఎటువంటి మనం అజినోమోటో అది యాడ్ చేయలేదు కదండి. సాసెస్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని కానీ తిన్నారనుకోండి, పిల్లలకి కూడా నచ్చి ఇష్టపడి కూడా తింటుంటారు. అలాగే మనము నూడిల్స్, చికెన్ నూడిల్స్ అయినా పన్నీర్ నూడిల్స్ అయినా ఏదైనా కూడా ఇష్టపడి తినడానికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడి తింటారు. మీకు నచ్చింది అనుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.